నమస్కారం అండి. నేను ధర్మేందర్ కార్ ట్రాక్స్ మేష్ రోడ్ హైదరాబాద్ బేగంపేట్ తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మహేంద్ర థార్కి కంప్లీట్ యాక్సెసరీస్ చేశాము. సో దీంట్లో షోరూమ్ నుంచి బేసిక్ వెహికల్ కాబట్టి మనకి ఎలాంటి యాక్సెసరీస్ దీంట్లో రాలేదు. సో మనం దీంట్లో చాలా యాక్సెసరీస్ లోడ్ చేసాము. సో ఎలాంటి యాక్సెసరీస్ మనం పెట్టాను నేను చూపిస్తాను, 1 by 1 చూద్దాం రండి. ఫస్ట్ మనం షోరూమ్ నుంచి వచ్చిన గ్రిల్ని తీసేసి ఇక్కడ ఒక వ్రాంగ్లర్ గ్రిల్ అనేది పెట్టాము. ఇది కంప్లీట్ బ్లాక్ వ్రాంగ్లర్ గ్రిల్ ఇది. సో ఈ వ్రాంగ్లర్ గ్రిల్తో పాటు ఇక్కడ ఎల్ఈడి లైట్స్ కూడా మనకు వస్తుంది. సో మనం ఆన్ చేసినప్పుడు ఎల్ఈడి లైట్ వస్తుంది. ఈ వ్రాంగ్లర్ గ్రిల్తో పాటు మనం ఈ హెడ్లైట్ కూడా మనం దీంట్లో మార్చడం జరిగింది. షోరూమ్ నుంచి వచ్చిన నార్మల్ ఎల్లో హెడ్లైట్ అసెంబ్లీని తీసి పక్కన పెట్టేసి ఈ కొత్త అసెంబ్లీ ఈ గ్రిల్ కూడా కొత్తది వేసాము. ఇది కాకుండా ఇక్కడ చూడండి, ఇది ఇండికేటర్ లైట్ కూడా మనం దీంట్లో కొత్తది వేసాము. సో షోరూమ్ నుంచి నార్మల్ వచ్చింది, మనం పార్కింగ్ డిఆర్ఎల్ విత్ ఇండికేటర్ లైట్ వేసాము. నెక్స్ట్ ఫోగ్ లైట్ షోరూమ్ నుంచి వచ్చింది, దాంట్లో వాళ్ళు ఎల్లో లైట్ ఇచ్చారు, దాన్ని మనం వైట్ లైట్ కింద మనం కన్వర్ట్ చేసాము. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఆన్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇది పార్కింగ్లో, ఇది మనకు పార్కింగ్లో ఇక్కడ ఈ 4 లైట్ ముందు మనకు గ్రిల్ వెలుగుతుంది ఫస్ట్. సెకండ్ ఇక్కడ చూడండి, ఒక 2 కళ్ళులాగా పార్కింగ్ లైట్ వెలుగుతుంది. ఇది కూడా మనకి ఇక్కడ పార్కింగ్లో లైట్ వెలుగుతుంది. ఇవన్నీ ఎల్ఈడి వైట్ లైట్స్ పార్కింగ్ లైట్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు హెడ్ లైట్ ఆన్ చేసినప్పుడు చూడండి, హై బీమ్, లో బీమ్. సో ఇది 2 దీంట్లోనే ఉన్నాయి కాబట్టి మనకు లైటింగ్ సొల్యూషన్ బాగా వస్తుంది. అక్కడ చూడండి, గోడ మీద లైటింగ్ మనకు మంచిగా, ఇది డే టైంలోనే బాగా లైటింగ్ కనబడుతుంది. హై బీమ్, లో బీమ్ 2 లైటింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు ఈ ఫాగ్ లైట్లో కూడా వాళ్ళు ఎల్లో రావడం వల్ల మనం వైట్ లైట్ వేసాం. సో ఇక్కడ ఫ్రంట్లో కంప్లీట్గా మనం గ్రిల్తో పాటు కంప్లీట్ లైటింగ్ సొల్యూషన్ కూడా మార్చాము. ఇక్కడ చూడండి, మనం ఇండికేటర్ వేసినప్పుడు ఇక్కడ ఇండికేటర్ బ్లింక్ అవుతుంది చూడండి. సో షోరూమ్ నుంచి ఇట్లాంటిది ఏం రాకుండా ప్లెయిన్గా వచ్చింది. సో మనం ముందు కంప్లీట్గా గ్రిల్తో పాటు ఎల్ఈడి లైటు, ఫాగ్ లైటు ప్లస్ ఈ ప్రొజెక్టర్ లైటు ప్లస్ ఇవన్నీ కంప్లీట్గా మనం ఈ అసెంబ్లీ అన్నీ మార్చాము. సో అపార్ట్ ఫ్రమ్ దట్ షోరూమ్ నుంచి ఆల్రెడీ అలై వీల్స్ అనేది వాళ్ళు ఇచ్చారు. సో అది నార్మల్ వచ్చింది, దాన్ని మనం సింపుల్గా బ్లాక్ కలర్గా పెయింట్ చేసి లోపల ఒక రెడ్ పెయింట్ చేయడం వల్ల ఒక మంచి లుక్ వచ్చింది. వెహికల్ మొత్తం రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వెళ్తున్నాం కాబట్టి అది సూటబుల్ కూడా అయింది. సో సింపుల్గా మనం అదే రిమ్కి కలర్ మాత్రమే చేసాము, నేను ఎటువంటి రిమ్ని మార్చలేదు. ఇక్కడ ఒక డోర్ ఇంజెస్ ఒకటి వేసాము, ఇది కూడా డోర్ ఇంజెస్ ఏంటంటే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వెళ్ళాము. ప్లస్ ఇది ఎక్కేటప్పుడు కూడా మనకి ఇది పనికి వస్తుంది. ఇది బ్లాక్ కలరు గార్నిష్, టైల్ లైట్ గార్నిష్ బ్లాక్ వేసాము. అట్ ద సేమ్ టైం ఇది మ్యాట్రిక్స్ లైట్ కింద వేసాము చూడండి, దీన్ని పార్కింగ్ లైట్ అంటారు. షోరూమ్ నుంచి నార్మల్ డమ్మీ వచ్చింది, దాంట్లో లైట్ ఏం రాలేదు. సో మన ఇండికేటర్ వేసినప్పుడు ఇట్లా బ్లింక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బ్రేక్ కొట్టినప్పుడు కూడా లైట్ వస్తుంది, పార్కింగ్లో కూడా మనకు లైట్ వస్తుంది. సో ఈ లైట్ ఒకటి మనం దీంట్లో చేంజ్ చేసాము. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ గురించి అయితే చూసుకున్నాం. ఇప్పుడు ఇంటర్నల్ వస్తున్నాను. ఇంటర్నల్లో ఫస్ట్ మనకు మంచి క్లాస్ లుక్ ఉండడానికి యాంబియన్స్ లైట్ ఒకటి వేసాము. ఇది చూడండి, మ్యాట్రిక్స్ యాంబియన్స్ లైట్, ఇది ఎక్స్క్లూజివ్ థార్ యాంబియన్స్ లైట్. ఇది మనం యాప్ ద్వారా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, కలర్స్ కూడా మార్చుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం మార్చుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లివర్ హోల్డర్లో కూడా మనకు లైట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ బాటిల్ హోల్డర్లో కూడా మనకు లైట్ వస్తుంది. సో మనం బాటిల్ పెడితే ఆ బాటిల్ నుంచి కలర్ రిఫ్లెక్షన్ అవుతుంది. సో ఇక్కడ ఒక స్ట్రిప్ వచ్చింది. ఇలాగే అటు సైడ్ డోర్ కూడా వస్తుంది. ప్లస్ అది కాకుండా కింద ఫ్లోరింగ్లో కూడా మనకు ఈ కలర్ లైట్ అనేది మనకు కనబడుతుంది అక్కడ.
సో దీనికి అంబియన్స్ లైట్ వేసాము. అది కాకుండా ఇక్కడ చూడండి స్టీరింగ్ కవర్. ఈ స్టీరింగ్ కవర్ మనకు రెడ్ అండ్ బ్లాక్ స్టీరింగ్ కవర్, దీన్ని స్టిచ్ చేసాము. సో ఈ స్టీరింగ్ కవర్ వేయడం వల్ల మనకు స్టీరింగ్ జారకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది. దీంట్లో నార్మల్గా షోరూమ్ నుంచి వచ్చిన మ్యాట్ పైన మనం LLM లైఫ్ లాంగ్ మ్యాట్ అనేది ఒకటి వేసాము. సో ఇది 100% తీసి క్లీన్ చేసుకోవచ్చు మనకు. సో LLM మ్యాట్ అంటారు దీన్ని. ఈ మ్యాట్ ఒకటి వేసాము. అది కాకుండా ఇక్కడ చూడండి మనకు చెరీ రెడ్ సీట్ కవర్స్ కంప్లీట్గా మనము ఈ వెహికల్లో సీట్ కవర్ వేసాము. ఈ సీట్ కవరు ఎక్స్క్లూజివ్గా ఇలాంటి కలరే కావాలని కస్టమర్ కోరిక మేరగా ఈ సీట్ కవర్ మనం స్టిచ్ చేసాం. నార్మల్గా అయితే జనరల్గా అందరూ బ్లాక్ వెళ్తారు, రెడ్ అండ్ బ్లాక్ వెళ్తారు, కానీ సార్కి చెరీ రెడ్ కావాలని. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ చూడండి అది ఆర్మ్ బ్రష్. దీంట్లో 3 పీస్ ఆర్మ్ బ్రష్ పెట్టాము. ఇది కంప్లీట్ సీట్ కవర్ అనేది వేస్తున్నాం చూడండి. ఫ్రంట్ టు బ్యాక్ అన్ని చెరీ రెడ్ సీట్ కవరు. సో సీట్ కవర్తో పాటు అక్కడ ఆర్మ్ బ్రష్ కూడా చూడండి, రైట్ అండ్ లెఫ్ట్. సో ఆర్మ్ బ్రష్ కింద వాడుకోవచ్చు. దాన్ని ఓపెన్ చేస్తే లోపల వ్యాలెట్, ఫోన్, వాల్యుబుల్ థింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. అక్కడ ఒక 2 USB ఛార్జర్ కూడా పెట్టాము పోర్టు. ఆ USB పోర్ట్లో మీ ఫోన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ప్లస్ అక్కడ 2 బాటిల్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. వెనకాల ఉన్న వాళ్ళు బాటిల్ హోల్డర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనం అన్ని రకాల యాక్సెసరీస్ ఈ థార్కి పెట్టాము. సో ఈ థార్ ఒకటే వెహికల్ కాకుండా మనం ఎలాంటి కారుకైనా ఎలాంటి యాక్సెసరీస్ మన దగ్గర అవైలబుల్ ఉంది. వెల్కమ్ టు కార్ ట్రాక్స్. సో కార్ ట్రాక్స్ కార్ యాక్సెసరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. సో ఏదైనా డౌట్ ఉందంటే మాకు ఫోన్ చేసి అడగొచ్చు. చాలామందిలో ప్రైస్ అడుగుతారు. ఇప్పుడు మోడల్ అనేది ఎవ్రీ టైం మారుతుంటుంది. అసలు ఇంతకుముందు మీరు పాత థార్ చూసారు కదా, దాంట్లో ఉన్న అంబియన్స్ లైట్కి ఇప్పుడు ఈరోజు నేను చూపించిన న్యూ వర్షన్ అంబియన్స్ లైట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్, ఫ్లక్చువేషన్, యాక్సెసరీస్లో తేడా వస్తుంది. కాబట్టి నేను ప్రైస్ చెప్పలేకపోతున్నాను. ఎప్పటికప్పటికి మీరు ఫోన్ చేస్తే ఆ రోజు ఏ కొత్త మోడల్, కొత్త వర్షన్ ఉందో దాంతోపాటు నేను ప్రైస్ కూడా కోట్ చేస్తాను. నమస్తే, థ్యాంక్ యూ. కార్ ట్రాక్స్కి వచ్చారు కదా, మా వీడియోస్ చేసే హైటెక్ సిటీ నుంచి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒక 2 words చెప్పండి అన్న. కార్ తీసుకున్నప్పుడు వచ్చిన సాటిస్ఫాక్షన్ కంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాత కార్ని వేసిన మొత్తం మాడిఫికేషన్కి ఇంకా వీడికి వచ్చిన తర్వాత అనిపించింది కార్ తీసుకున్నందుకు చాలా మంచిగా ఉందని. కార్ ట్రాక్స్ వాళ్ళు మంచిగా చేసిర్రు వెహికల్ని మాత్రం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ సర్వీస్. ఇట్లనే ఇంకా వేరే వెహికల్స్కి కూడా మేము రిఫరెన్స్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.